హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లప్రెడ్డి ఫ్రమ్ ప్రెషన్ అకాడమీ. ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్లో భాగంగా హిందూ ఎడిటోరియల్లో September 1, 2020 వచ్చిన ఎడిటోరియల్ ప్రశాంత్ భూషణ్ కంటెంప్ట్ కేస్. దీంట్లో టేక్అవేస్ ఏమంటే ఒక 12 వెరీ నైస్ వర్డ్స్ కవర్ చేస్తూ ప్రశాంత్ భూషణ్ మన జ్యుడిషియరీ వ్యవస్థ బూజు దులపడానికి ముందుకొచ్చిన ఒక గొప్ప లాయర్. ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాము. క్వాంటమ్ నాట్ ఎ సొలేస్ ఆన్ ప్రశాంత్ భూషణ్ కంటెంప్ట్ కేస్. ఎంత క్వాంటిటీ అనేది ముఖ్యం కాదు అని చెప్తున్నాడు. ఇట్ కెనాట్ బి ఎ సొలేస్. ది పెనాల్టీ మే బి మైల్డ్ బట్ ఇట్స్ ఇంపోర్ట్ ఈజ్ క్వైట్ గ్రేవ్. ఇంపోర్ట్ ఏంటి? మనకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ తెలుసు కదా, ఆ ఇంపోర్ట్ కాదు, ఇక్కడ వేరే రకంగా వాడుతున్నాడు. ఇండికేట్ ఆర్ సిగ్నిఫై. పెనాల్టీ మే నాట్ మైల్డ్ బట్ ఇట్స్ ఇంపోర్ట్ అంటే సిగ్నిఫికెన్స్ ఈజ్ క్వైట్ గ్రేవ్. ఈ యూసేజ్ కూడా గుర్తుపెట్టుకోండి. సో హ్యావింగ్ దస్ సీన్ వాట్ ఈజ్ ఇంపోర్టెడ్ ఇన్ ఎ మ్యాన్స్ ట్రస్టింగ్ హిస్ హార్ట్ అని ఇక్కడ వాడారు ఎగ్జాంపుల్ కోసం. ఇక్కడ మనము ఎడిటోరియల్లో పెనాల్టీ మే నాట్ బి మైల్డ్ బట్ ఇట్స్ ఇంపోర్ట్ ఈజ్ క్వైట్ గ్రేవ్. ఇన్ ఇంపోజింగ్ ఎ నార్మల్ ఫైన్ ఆఫ్ ₹1 on advocate Prashant Bhushan for criminal contempt of court and in the event of default asking him to serve a 3-month simple prison term and be debarred for 3 years from legal practice, the Supreme Court has bared its dark, intolerant side. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ₹1 అన్న కట్టు, లేకపోతే 3 months సింపుల్ ఇంప్రిజన్మెంటు, 3 years డీబార్ చేయడం లీగల్ ప్రాక్టీస్ నుంచి, ఇదన్నా ఫేస్ చేయని చెప్పింది. ఇలా చేయడం ద్వారా బేడ్ ఇట్స్ డార్క్ అంటే డార్క్ అండ్ ఇంటాలరెంట్ సైడ్. డార్క్ సైడ్ అంటే ఏంటి? డార్క్ సైడ్ అంటే ది నెగిటివ్ ఆ ట్రబుల్డ్ పార్ట్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ యూజువలీ కన్సీల్డ్. షేడీ డీల్స్ లైక్ దిస్ ఆర్ ది డార్క్ సైడ్ ఆఫ్ ది మ్యూజిక్ ఇండస్ట్రీ అన్నామనుకోండి. అంటే మ్యూజిక్ ఇండస్ట్రీలో షేడీ డీల్స్ ఉన్నాయి కదా, అది దాన్ని డార్క్ సైడ్ అంటారు. డార్క్ సైడ్, చీకటి కోణం తెలుగులో. సో బేడ్ ఇట్స్ డార్క్ ఇట్లంతా చెప్పడం ద్వారా కోర్టు దాని యొక్క డార్క్ సైడ్ ఎక్స్పోజ్ చేసుకునింది అని చెప్తున్నారు ఇక్కడ. దాట్ దిస్ వాస్ ఇన్ రెస్పాన్స్ టు ట్వీట్స్ దట్ కంటైన్డ్ క్రిటిసిజం ఆఫ్ ది కరెంట్ CJI అండ్ సమ్ ఆఫ్ హిస్ predecessors diminishes the court's stature much more than the upstanding lawyer's tweets that contained insinuations and opinions that the judiciary found unpalatable. అంటే ఏంటి? ఈ సుప్రీంకోర్టు CJI గురించి, అంతకుముందు CJI గురించి చెప్పిన ట్వీట్స్, రెండు చిన్న ట్వీట్స్ వేశారు ఆయన. సో ఇన్సిన్యుయేషన్స్ ఉన్నాయి దాంట్లో అండ్ ఒపీనియన్స్ దట్ ది జ్యుడిషియరీ ఫౌండ్ అన్పాలటబుల్. ఇన్సిన్యుయేషన్స్ అంటే అన్ప్లెజెంట్ హింట్ ఆర్ సజెషన్ ఆఫ్ సంథింగ్ బ్యాడ్. ఇన్సిన్యుయేషన్స్ అంటే అన్ప్లెజెంట్గా చెప్పాడు, వాళ్ళకి అన్ప్లెజెంట్ సంథింగ్ బ్యాడ్ గురించి. హ్యావ్ డన్ నథింగ్ టు డిజర్వ్ ఆల్ యువర్ విషియస్ ఇన్సిన్యుయేషన్స్. ఇదొక ఎగ్జాంపుల్ సెంటెన్స్. ఇక్కడేమన్నాడు? ఇన్సిన్యుయేషన్స్ అండ్ ఒపీనియన్స్. లాయర్ ట్వీట్స్ ఏం కంటైన్ చేసినాయంటే ఒక బ్యాడ్ సజెషన్, అంటే వీళ్ళ గురించి ఒక నెగిటివ్ యాంగిల్ ఎక్స్పోజ్ చేసింది. ఆయన ఒపీనియన్ అది. జ్యుడిషియరీ ఫౌండ్ ఇట్ అన్పాలటబుల్. మామూలుగా తినలేని పదార్థాలని అన్పాలటబుల్ అంటారు. నాట్ ప్లెజెంట్ టు టేస్ట్ అంటే స్క్రిప్ట్స్ ఆఫ్ అన్పాలటబుల్, స్క్రాప్స్ ఆఫ్ అన్పాలటబుల్ ఫుడ్. సో
అన్పాలటబుల్ అనేది మామూలుగా ఫుడ్కి సంబంధించి వాడతారు. డిఫికల్ట్ టు పుట్ అప్ విత్ ఆర్ యాక్సెప్ట్ అని కూడా వాడచ్చు. అంటే అదే రెగ్యులర్ లైఫ్లో మనం మామూలు విషయాల్లో మాట్లాడేటప్పుడు ఏదైతే మనము డైజెస్ట్ చేసుకోలేమో, అంటే ఏదైతే మనకి ఇష్టం లేదో అది అన్పాలటబుల్. ది అన్పాలటబుల్ ఫ్యాక్ట్ దట్ మెనీ ఆఫ్ ది వరల్డ్స్ పీపుల్ ఆర్ స్టార్వింగ్. చాలా ఆకలితో ఉన్నారు, చాలా పావర్టీలో ఉన్నారు, అది డైజెస్ట్ చేసుకోవడం కష్టం కదా ఆ ఫ్యాక్ట్ని అని ఇక్కడ ఈ సెంటెన్స్. ఇక్కడేమో దట్ జ్యుడిషియరీ ఫౌండ్ ఒపీనియన్స్, ఈయన యొక్క ఇన్సిన్యుయేషన్స్ అండ్ ఒపీనియన్స్ జ్యుడిషియరీ ఫౌండ్ ఇట్ అన్పాలటబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సెంటెన్స్ మళ్ళీ మీరు లాస్ట్లో నేను చెప్తాను కదా అప్పుడు రాయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఈ వర్డ్స్ ఎలా వాడారు అనేది బాగా అబ్జర్వ్ చేయాలి. ఇన్సిన్యుయేషన్స్ అండ్ ఒపీనియన్స్ దట్ ది జ్యుడిషియరీ ఫౌండ్ అన్పాలటబుల్. So during the hearing on sentencing, it appeared that the bench had painted itself into a corner and was looking for a way out by seeking an apology so that a quietus could be given to the whole issue. So ikkada em jarigindi, ee judiciary was looking a way out. ఎట్లో అట్లా ఇతని దగ్గర సారీ చెప్పు అనిపించింది కదా, లుకింగ్ ఫర్ ఎ వే అవుట్ బై సీకింగ్ అన్ అపాలజీ సో దట్ ఏ క్వైటస్ కుడ్ బి గివెన్. క్వైటస్ అంటే a death or something that causes death regarding as a relief, regarded as a release from life. అంటే దీన్ని ఈ ఇష్యూని పూర్తిగా సమాధి చేయడం, లేక క్వైటస్ అంటే ఇంకంతే ఫైనల్ క్వైట్, అది ఇంకేముండదు. అట్లాంటిది చెయ్యాలా అని చూసినారు. ఎట్లా, జస్ట్ 1 రూపీ ఇవ్వమని చెప్పారు కదా అదనమాట. అపాలజీ చెప్పు, క్లోజ్ చేసేస్తాం. హవెవర్ మిస్టర్ భూషణ్ వాస్ ఇన్ నో మూడ్ టు oblige, ప్లేసింగ్ హిస్ బోనఫైడ్స్ అండ్ కాన్షియన్స్ above the need to give a face saving option to the court to close the case. కోర్టు ఎట్లా దీన్ని ఎత్తుకెత్తుకునింది. ఆయన ఏమీ అపాలజీ చెప్పట్లేదు, ఆయనది తప్పు అని ప్రూవ్ చేయాలనుకున్నారు వీళ్ళు కోర్టు వాళ్ళు. ఆయన ఒప్పుకోవట్లే. ఇంకా ఆయన మీద ఆయన లోపల పెట్టారనుకో కోర్టు ఎక్స్పోజ్ అయిపోతుంది. కాబట్టి ఎట్లా వేఅవుట్ కావాలి. సో కానీ ప్రశాంత్ భూషణ్ ఏం చేశారు, he placed his bona fides and conscience about the need to give a face saving option. సో ఇతనేంటి బోనఫైడ్స్, మామూలుగా మనం సర్టిఫికేట్స్ బోనఫైడ్స్ అంటాం కదా, ఎప్పుడన్నా చూపించాలి నువ్వు సెలెక్ట్ అయిపోయావు, నవ్ యూ షో ది బోనఫైడ్స్, ఫస్ట్ జిరాక్స్ కాపీలు ఇచ్చింటాం. సో ఎ పర్సన్స్ హానెస్టీ అండ్ సిన్సియారిటీ ఆఫ్ ఇంటెన్షన్, దాన్ని కూడా బోనఫైడ్ అంటారు. సో ప్రూఫ్ అనుకోండి ఇది ఒక రకంగా, పర్సన్స్ హానెస్టీ, సిన్సియారిటీ. He went to great length to establish his liberal bona fides. చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు లిబరల్ bona fides. సో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ షోయింగ్ దట్ ఏ పర్సన్ ఈజ్ వాట్ దే క్లెయిమ్ టు బి క్రెడెన్షియల్స్, అది కూడా ఒక మీనింగ్. సో అబౌవ్ ది నీడ్ టు గివ్ ఎ ఫేస్ సేవింగ్ ఆప్షన్, ఇది చేయలేదు అతను. కోర్ట్ డిడ్ నాట్ హీడ్ the Attorney General's wise counsel that it should display magnanimity by not imposing any sentence and by considering the tweets as bona fide expression of criticism aimed at improving the institution's stature. ఈయన చెప్పారు అటార్నీ జనరల్, వైజ్ అడ్వైజ్ ఇచ్చారు, వైజ్ కౌన్సిల్ అంటే అడ్వైస్, ఎస్పెషలీ దట్ గివెన్ ఫార్మలీ. ఈయన అటార్నీ జనరల్ అంటే గవర్నమెంట్ తరఫున రిప్రజెంట్ చేస్తారు లీగల్ మ్యాటర్స్లో. ఆయన వైజ్ కౌన్సిల్ ఇచ్చారు, అంటే అఫీషియల్గా ఆయన ఫార్మల్గా ఒక అడ్వైజ్ ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోండి మీరు, అటార్నీ జనరల్స్ వైజ్ కౌన్సిల్. అది బోనఫైడ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్రిటిసిజంని ఎక్స్ప్రెస్ చేశారు, దాన్ని మీరు టాలరేట్ చేయండి అని చెప్పాడు. అది వినలేదు. ది 82-page సెంటెన్సింగ్ వర్డిక్ట్
much like the 108-page judgment finding Mr. Bhushan guilty, sets much in store by the claim that it is not so much the reputation of the individual judges that the court is seeking to protect, but the standing of the institution in the eyes of the public, whose faith and trust are necessary for its sustenance. దీని సస్టైన్ కావాలనుకో జ్యుడిషియరీ, ప్రజల్లో ఒక నమ్మకం, ఫెయిత్ అండ్ ట్రస్ట్ కావాలి, దాన్ని నిలబెట్టుకోవాలని ట్రై చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇద్దరు జడ్జిల గురించి కాదు, ఇండివిజువల్స్ కాదు ఇక్కడ. ట్రస్ట్ ఆఫ్ ది జ్యుడిషియరీ ఈజ్ అట్ స్టేక్. ఇఫ్ ది జ్యుడిషియరీస్ majesty, dignity and trustworthiness were indeed the values at stake, it would have been far more advisable for the court not to have taken up this matter on its own motion. అంతగా ఒకవేళ జ్యుడిషియరీ దాని యొక్క ట్రస్ట్వర్తినెస్, మ్యాజెస్టీ, డిగ్నిటీ ఈ మూడింటిని నిలబెట్టుకోవాలనుకుంటే ఈ కేసు టేకప్ చేసిండకూడదు. ఎట్లా? ఓన్ మోషన్, ఎవరు వచ్చి ఇక్కడ పెట్టింది లేదు, పిల్లేసింది లేదు, వీళ్ళంతకు వీళ్ళే దీన్ని టేకప్ చేశారు. ఫర్ ఇన్స్టెన్స్, ది డిఫెన్స్ ఆఫ్ ట్రూత్ టేకెన్ బై మిస్టర్ భూషణ్ హ్యాస్ బీన్ క్యారెక్టరైజ్డ్ యాజ్ సంథింగ్ దట్ అగ్రవేట్స్ ది కంటెంప్ట్. సో ఈ కంటెంప్ట్ అంటే ఏంటి? డిస్రిగార్డ్ ఫర్ సంథింగ్ that should be considered. The offense of being disobedient to or disrespectful of the court of law and its officers. When he was found to have lied to the house, this was a contempt. So adi contempt ante. So this entire episode is about the contempt case of Prashant Bhushan. The reasoning is right. Past CJIs and retired judges whose conduct and opinions were sought to be marshalled in Prashant Bhushan's defense could not have been embroiled in the court proceedings. సో ఈ మార్షల్ చేశారంటే అసెంబుల్ అండ్ అరేంజ్. ఆయన ఇంతకుముందు, ఇప్పుడు సిజేఐ, అంతకుముందు సిజేఐ వీళ్ళందరి గురించి కాండక్ట్, ఒపీనియన్స్ అన్నీ మార్షల్ చేశారంటే ఒక సీక్వెన్స్లో పెట్టారు. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఎస్పెషలీ ట్రూప్స్, వాటికి వాడతాం మనం మామూలుగా మార్షల్ అనేది. ఇన్ ఆర్డర్ అని కూడా వాడతాం, ఒక మంచి ఆర్డర్లో పెట్టడం అని. ది జనరల్ మార్షల్డ్ హిస్ ట్రూప్స్ అంటే అట్లనే ఇక్కడ కొన్ని వాళ్ళ కాండక్టు, వాళ్ళ ఒపీనియన్స్ అన్నిటినీ మార్షల్ చేశారు ఈ కేసులో. కుడ్ నాట్ హ్యావ్ బీన్ ఎంబ్రాయిల్డ్ ఇన్ ది కరెంట్ ప్రొసీడింగ్స్. వాటి ఎంబ్రాయిల్డ్ అంటే ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, ఇన్వాల్వ్డ్ డీప్లీ ఇన్ అన్ ఆర్గ్యుమెంట్, ఎంబ్రాయిల్ చేయడం, కాన్ఫ్లిక్ట్ ఆర్ డిఫికల్ట్ సిచ్యువేషన్. ది ఆర్గనైజేషన్ ఈస్ కరెంట్లీ ఎంబ్రాయిల్డ్ ఇన్ రన్నింగ్ బ్యాటిల్స్ విత్ ప్రెషర్ గ్రూప్స్. ఇది ఎంబ్రాయిల్ అనే వర్డ్, మంచి వర్డ్ ఇది. సో కుడ్ నాట్ హ్యావ్ బీన్ ఎంబ్రాయిల్డ్ ఇన్ ది కరెంట్ ప్రొసీడింగ్స్. However, this was fairly obvious when the court issued notice to him. Surely someone cannot be found guilty of contempt without giving him an opportunity to explain his view that the CJIs of the last 6 years has contributed to the destruction of democracy. అయినా డిస్ట్రక్షన్ ఆఫ్ డెమోక్రసీకి లాస్ట్ 6 years యొక్క సిజేఐస్ ఎలా కాంట్రిబ్యూట్ చేశారో చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా. దిస్ ప్రొసీడింగ్స్ వాజ్ ఫేటెడ్ టు షైన్ ఎ లైట్ ఆన్ కోర్ట్స్ కాండక్ట్ రాదర్ దాన్ ది యాక్షన్స్ ఆఫ్ ది కంటెమ్నర్. అంటే ఫేటెడ్ అంటే బీ డిస్టింగ్విష్డ్ టు హ్యాపెన్, టర్న్ అవుట్ or act in a particular way. The regime was fated to end badly. So fated అంటే అది జరగాల్సింది, అలా పర్టికులర్ వేలో నా ఫేట్ అలా ఉంది అంటుంటాం కదా, అలాగా. ప్రొసీడింగ్స్ వాజ్ ఫేటెడ్ టు షైన్ ఏ లైట్ ఆన్ వాట్, ఈయన యొక్క
కంటెమ్నర్ గురించి కాదు. కంటెమ్నర్ అంటే ఎ పర్సన్ ఆర్ ఎంటిటీ హూ ఇస్ గిల్టీ ఆఫ్ కాంటెంప్ట్ బిఫోర్ ఎ జ్యుడిషియరీ అండ్ లెజిస్లేటివ్ బాడీ. ఈ ఎవరైతే కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లేకుంటే అసెంబ్లీ దాన్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళని కాంటెమ్నర్ అంటారు. ఈ కేసు కాంటెమ్నర్ యొక్క కాండక్ట్ని ఎక్స్పోజ్ అంటే చూపించేది కాదు, కోర్టు యొక్క కాండక్టే ఇక్కడ తెలుస్తుంది మనకి కోర్టు ఎలా ఉంది అని. ఇన్ ది అల్టిమేట్ అనాలిసిస్ ఇట్ ఈస్ నాట్ అ వర్డిక్ట్ దట్ పర్జెస్ మిస్టర్ భూషణ్ ఆఫ్ ఎనీ కాంటెంప్ట్. rather it comes across as an unfair but inevitable punishment for his refusal to apologize or express regret for his opinions on the conduct of the judiciary in recent times. Inevitable ante certain to happen, unavoidable, war was inevitable. ఇక్కడ ఇన్ఎవిటబుల్ పనిష్మెంట్, ఇంకా తప్పదు. ఆయన నేను అపాలజీ చెప్పు అంటే చెప్పలేదు, ₹1 అన్నా కట్టు అని వీళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. ఇంకా ఆఖరికి ఇన్ఎవిటబుల్ పనిష్మెంట్ ఇచ్చారు. అది ఇక్కడ జరిగిండేదన్నమాట. సో వీ టాక్డ్ అబౌట్ 12 very good words like import, dark side, insinuous, unpalatable, quietus, bona fides, counsel, contempt, marshaled, embroiled, fated, inevitable. ఈ 12 words వాడి ఇదే విషయం మీద ఒక చిన్న పారాగ్రాఫ్ ఏదో ఒక పేజ్ రాయండి. ఏదైతే మీకు మీకు కొత్త వర్డ్ దాన్ని కంపల్సరీగా వాడండి. తెలిసినట్టు వాడకన్నా ఏం కాదు, తెలియనట్టు అయితే కంపల్సరీగా వాడి, అన్నీ కూడా వాడితే ఇంకా మంచిది. వాడి ఒకటి రాసి పంపించండి. మీరు నా మెంటర్షిప్ స్టూడెంట్స్ అయితే నాకు డైరెక్ట్ పంపించండి, లేదా మీ అంతకు మీరే రాసుకొని చూసుకోండి. అది పర్మనెంట్లీ మీకు యూస్ చేశారు కాబట్టి మీవి అయిపోతాయి వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. విల్ కమ్ బ్యాక్ అండ్ హ్యావ్ అనదర్ సెషన్ on another day on another topic. Till such time, bye bye.